నా పేరు తల్వార్ సాయి. సాగిపో డెమో ఫిలిం డైరెక్టర్ని. సో ఈ వీడియో ఎందుకు అనంటే, ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే ఈ డెమో ఫిలిం జర్నీ ఉందో ఎక్స్పీరియన్స్ పంచుకోవడం కోసం చేస్తున్న వీడియో అండి. సో స్టార్ట్ చేస్తే, స్టార్టింగ్లో సూర్య గారు కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత ఒక 1-2 డేస్లో స్క్రిప్ట్ ఫైనల్ చేసి ఇచ్చేసామండి. స్క్రిప్ట్ రాయడం వరకు ఫాస్ట్గా అయిపోయింది, ఇచ్చేసాం. సో దాని తర్వాత ఇంకా లొకేషన్స్ చూస్తూ ఆర్టిస్టులను ఫైనల్ చేసుకున్న అయిపోయింది. షూట్కి వెళ్ళాలి ఇంకో 2-3 డేస్లో అన్నప్పుడు నా ఫ్యామిలీలో కొంత ఇష్యూ అయ్యింది, ప్రాబ్లం జరిగి నేను అనుకున్న డేట్లో షూట్ చేయడానికి స్టార్ట్ చేయలేదు. సో ఇంకా ఒక సైడ్ ఏమో అందరూ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనేసి లొకేషన్లో ఏ వీడియోలు పెడతా ఉన్నారు, నాకేమో నేను షూటింగ్ స్టార్ట్ చేస్తలేను అని ఒక భయం. ఇంకోటి ఏమంటే, ఇంట్లో ప్రాబ్లం వల్ల ఎప్పుడు స్టార్ట్ అవుద్దో, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు. సో నేను ఈ ఫస్ట్ బ్యాచ్లో లేకపోతే నెక్స్ట్ బ్యాచ్ కన్నా చేస్తా అని నేను సూర్య గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన నుండి, మీరు ఎప్పుడైనా చేయండి, 0 బడ్జెట్ కాన్సెప్ట్లో టైం లిమిట్ ఉండదు, మీ ఇష్టం ఎప్పుడైనా చేయండి అన్నారు. బట్ చేయండి తొందరగా అనేసి చెప్పారు. సరే ఓకే అనేసి నేను ఇంకా ప్రాబ్లం కొంత సాల్వ్ చేసుకొని నేను స్టార్ట్ చేశానండి. షూటింగ్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో యాక్చువల్లీ దీంట్లో నాకు 2 క్యారెక్టర్స్ ఉండాలండి. నా సాగిపో డెమో ఫిలింలో 2 క్యారెక్టర్స్ ఉండాలి. ఒకడైతే ఫిక్స్, వాడికి ఎలాంటి పని ఉండదు, ఏముండదు, వాడైతే ఎప్పుడైనా పిలిస్తే వస్తాడు. ఇంకోటికి అలా కాదు. ఇంకోటికి నేను ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన డేట్లో చెప్పేసాను. దాని తర్వాత నేను వాడికి అప్డేట్ చేయలేదు, ఇట్లా స్టార్ట్ చేద్దామనేసి వాడికి చెప్పలేదు. సో నాకు ఇంకా షూట్ స్టార్ట్ చేస్తున్నాము, వీడు మనతో వచ్చేస్తాడులే అనేసి నేను లైట్ తీసుకొని, సరే రేపు షూట్కి వెళ్దాం రా అంటే, వాడు లాస్ట్ మూమెంట్లో వాడికి వర్క్ ఉండి వాడు హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకడైతే కన్ఫర్మ్, ఒకడైతే ఉన్నాడు. సెకండ్ క్యారెక్టర్కి నాకు ఆర్టిస్ట్ లేరు, షూట్ చేయాలి. ఆ డేట్లో లేకపోతే మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో తెలీదు. వీకెండ్ కాకపోతే నెక్స్ట్ వీకెండ్, ఆ వీకెండ్ మరి 10-15 రోజుల దాకా వాడు ఎవడు రాడు. సో తర్వాత ఒక ఆలోచన వచ్చి, యాక్చువల్లీ నేను ఇంతకుముందుకు ఆ టెక్నిక్ యూజ్ చేశాను. క్యారెక్టర్ లేకపోతే పిఓవి షార్ట్స్ లాగా, పిఓవి పాయింట్ ఆఫ్ వ్యూ లాగా కెమెరానే ఒక క్యారెక్టర్ అని, ఆ విధంగా ఆ టెక్నిక్ యూజ్ చేశాం. ఇది చాలా సినిమాల్లో ఉంది, చాలా వాటిల్లో ఉంది. సో నేను ఇంతకుముందు యూజ్ చేశాను. సో అది నాకు నచ్చి అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. తర్వాత ఇది బాగా వస్తుందా లేకపోతే ఎలా వస్తుందో తెలీదు, ఏమని అనుకుంటారేమో అని తెలీదు. సో అలా అని మొత్తం షూట్ కంప్లీట్ చేసేసానండి. వితిన్ 4-5 డేస్లో అన్ని షార్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత షూటింగ్ అయిపోయింది. ఇంకా ఎడిట్ టేబుల్ మీద ఎడిట్ మామూలుగా జరిగిపోయింది. ఎడిట్లో మనం ఒక్కరే ఉంటే ఓకే, ఇంకా ఎవరు ఆర్టిస్టులు అవసరం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చేసేసాను. 1 వీక్లో మొత్తం అయిపోయింది ఎడిట్. సో అది నాకు స్టార్టింగ్ నుంచి అలా జరిగింది. మిడిల్లో ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి దాన్ని వెళ్ళాలి అనే ఆలోచనలో అదొక పిఓవి షార్ట్స్ అది వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఇంకోది ఒక స్టేజ్లో అయితే అసలు ఈ షార్ట్ ఫిలిం డెమో చేస్తానా లేదా అనే డౌట్లో ఉండే. సో ఈ డెమో చేస్తానా లేదా అనే డౌట్లో ఇది యాక్చువల్లీ ఈ డెమోలోనే ఒక డైలాగ్ రాసింది. అంటే మనకు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని అక్కడే ఉండిపోకుండా మనం ముందుకెళ్ళాలి అని ఆ డైలాగ్ నేనే రాసిన. నేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే బాగుండదు అనేసి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకొని ఈ డెమో కంప్లీట్ జరిగింది. రేపు 19th నాడు, అంటే ఉగాది, కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం, ఆ రోజు 19th మార్చ్ ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతుంది ఈజీ సినిమా యూట్యూబ్ ఛానల్లో. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంది. ఆ సినిమా చూసి మా సినిమా చూడండి, డెమో ఫిలిం. అండ్ మీకు దాని మీద ఎట్లాంటి కామెంట్స్ వచ్చినా, మీకు ఏది బాగున్నా, ప్లస్లు మైనస్లు ఏది ఉన్నా కామెంట్లో చెప్పండి, మేము పాజిటివ్గా తీసుకుంటాం. థ్యాంక్ యూ.